మన అనంతపురంలో తాడిపత్రి దగ్గర అండి, రాయలసీమలోను వచ్చేసి అసితం పప్పు రండి, ఒక్కొరు రకంగా పిలుస్తారు. ఈ కోనేట్లో స్నానం చేసి మాఘమాసంలో స్టార్ట్ అవుతుందండి. మళ్ళా శివరాత్రి వరకు అయితే వరుసన 4 ఆదివారాలు అయితే లక్షలాది మంది వచ్చారండి ఈ స్వామికి అయితే. చూడు ఫ్రెండ్స్, ఈ కోనేట్లో స్నానం చేసి టెంకాయ కొట్టి కోనేట్లో స్నానం చేసి ఆ స్వామికి అయితే తడిగుడ్డలతో దర్శనం అయితే చేసుకుంటారండి. ఈ టాటర్లు బండ్లు అన్నీ ముక్కుబడి వాళ్ళంతా వస్తారండి, ఎక్కడి నుంచో వస్తారు ఈ స్వామికి అయితే. ఈ నదిలో అయితే స్నానం చేసి దీంట్లో పులగము చట్నీ పొడి ఊరగాయ అన్నీ వేసుకొని వచ్చి ఈడ సాయంకాడ వండుకొని తింటారండి. ఈ స్వామి ఆచారం అంటే అట్లా వండుకొని తినేది. ఫ్రెండ్స్, ఈ స్నానాలు అయితే ఏం జనాలు ఉండరు ఎట్లేను. ఈ విధంగా అయితే స్నానాలు చేసి ఆడ వచ్చేసి ఆచారం అండి, అసితం పప్పులు కట్టి ఒకవేళ సంతానం లేని వాళ్ళకి కానీ సంతానం అవుతుందంట. చాలా ఆచారం ఉంటుంది, ఎప్పటి నుంచో ఉందంట. ఫ్రెండ్స్, ఈ స్వామికి అయితే పిల్లలు కానీ అవుతారంట, ఆడైతే అంటూ అంటారు. కానీ వీడైతే ఫ్రెండ్స్ ఎంత జనాలు. రాయి చెట్టు కింద విష్ణు పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారండి.